నమస్కారం. వార్తా 9 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీలకు భారీ రిజర్వేషన్లు ఇస్తామన్న చంద్రబాబు, గ్రామీణ ప్రాంతాల్లో 34%, పట్టణాల్లో 33.13%. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు కీలక నిర్ణయం. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ప్రత్యక్ష ఎన్నికలు. సీఎంకు కళ్ళు రుచి చూపిస్తారన్న మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ కళ్ళు రుచి చూడాలని వ్యాఖ్య. కళ్ళు అంటే అమృతం, సీఎంకు రుచి చూపిస్తారని వెల్లడి. సీఎంకు కళ్ళు తాగమన్న పీసీసీ చీఫ్. పెద్ది విగ్రహం కూల్చివేతపై నన్నపునేని నరేందర్ ఫైర్. ఒకరికి గౌరవం, మరో ఉద్యమకారుడికి విగ్రహం కూల్చివేతేంటా అని ప్రశ్న. పెద్ది విగ్రహాన్ని ఎందుకు తొలగించారని నన్నపునేని నరేందర్. ఉద్యమకారుల గుర్తులు తొలగించడం న్యాయమేనా అని వ్యాఖ్య. హైదరాబాద్ లో కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టు. 36 టన్నుల సీజ్, 25.5 టన్నుల కల్తీ నెయ్యి, భారీగా సామాగ్రి స్వాధీనం. నెయ్యి పేరుతో నాసిరకం పదార్థాలు. ముఠాపై అధికారుల కొరడా. టోల్ ఫ్రీ పనిచేయకపోయినా జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయన్న హరీష్ రావు. 22A బాధితులకు జనతా గ్యారేజ్ అండా. 22A సమస్య పరిష్కారం లేకపోతే మా దగ్గరకు రండని వ్యాఖ్య. ప్రజల భూముల కోసం పోరాటం ఆపేది లేదన్న హరీష్ రావు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో రూరల్ ప్రాంతాల్లో 34%, అర్బన్ ప్రాంతాల్లో 33.13% బీసీ రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలిపారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో ఈ అంశానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. గతంలో బీసీలకు రిజర్వేషన్ల అమలుపై వివిధ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రభుత్వం ప్రస్తావించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం తమ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చంద్రబాబు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపడుతోందన్నారు. ఈరోజు సభలో మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు లేరు కానీ ఆయన మొదటి నుంచి కూడా బీసీలకు న్యాయం చేయాలని మేము ఎలక్షన్ మేనిఫెస్టో రాసినప్పుడు 34% రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క బీజేపీ నాయకత్వం పూర్తిగా సమర్థించి ముగ్గురం కూడా ఎన్నికలకు వెళ్ళాం. ఆ ఎన్నికలకు వెళ్ళినప్పుడు జీవితంలో ఎన్నో ఎన్నికలు ఫేస్ చేశాం కానీ 2024 ఎన్నికలు ఒక హిస్టరీ. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వచ్చాయంటే అది బీసీల వల్ల, ఈ యొక్క నాయకత్వం యొక్క నమ్మకం వల్ల వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి హిస్టారికల్ విక్టరీకి కారణమైనటువంటి బీసీలకు న్యాయం చేయడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకమైన క్యాబినెట్ పెట్టుకొని చర్చించాం. ఇందులో అధ్యక్ష 3 ప్రధానమైన విషయాల్ని ఈరోజు నిర్ణయం చేశాం. చాలా ఉన్నాయి కానీ 3 ప్రధానంగా నిర్ణయాలు చేశాం. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు చట్టంలో ఏముందో అది కల్పిస్తాం. అది మొదటి నిర్ణయం. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తాం. ఈ 2 కూడా చట్టంలో ఉన్నాయి అధ్యక్ష, అది కూడా నేను వస్తాను. ఇంకొక పక్కన అర్బన్ లోకల్ బాడీలో మేయర్. యాదగిరిగుట్టలో సుమారు 42,000 ఎకరాల భూమిని 22A నిషేధిత జాబితాలో చేర్చిన అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం ప్రతిపక్షాలు తాజాగా బయటపెట్టినప్పటికీ 3 నెలల క్రితమే అక్కడి స్థానిక ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. భూములను 22A జాబితాలో చేర్చిన విషయం గురించి అప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లడం వెనుక ఉద్దేశపూర్వక చర్య ఉండొచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తి హక్కులకు ఇబ్బంది కలగకుండా సమస్యను పరిష్కరించాల్సిన
అవసరం ఉందన్నారు. యాదగిరిగుట్ట ప్రాంతంలో భూముల విషయంలో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. నిషేధిత జాబితాలో భూములు ఎలా చేరాయి, ఎవరి నిర్ణయం మేరకు ఈ ప్రక్రియ జరిగింది అనే అంశాలను అధికారులు పరిశీలించాలని సూచించారు. నిజమైన భూ యజమానులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. యాదగిరిగుట్టలో కూడా 42,000 ఎకరాలు ప్రొవిజన్లో పెట్టినట్టు నాకు ఐలయ్య గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పి బాధపడ్డారు. ఇది 3 నెలల కింద, ఇది ఇవాళ బయట పెట్టిన ప్రతిపక్షాలు. నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పిన, యాదగిరిగుట్టలో ఈ విధంగా 42,000 ఎకరాలు ప్రొవిజన్ అని చెప్పి, తాత ముత్తాతల ఆస్తులు ప్రొవిజన్లో పెట్టినని చెప్పి ఆ ప్రాంతంలో రైతులు ప్రజలు మధ్యతరగతి వాళ్ళు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ నిద్రపోకుండా ఎమ్మెల్యే దగ్గర నా దగ్గర తిరిగి తెస్తే గతంలోనే నేను చెప్పిన, మీరు ఇప్పుడు ఇవ్వాలి చెప్తున్నాను, ఆ రోజే చెప్పి దాని గురించి మీరు లేదు మీరు భయపడద్దు నేను దీపిస్తానని ముఖ్యమంత్రి గారు. ఇది ఎవరో ఉద్దేశపూర్వకం చేసినట్టుగా అనిపిస్తుంది. విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేసేందుకు నిరసన చేపడితే అనుమతి నిరాకరించడం ఎంతవరకు సమంజసమని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మెతుకు ప్రశ్నించారు. స్పీకర్ పర్యటన ఉందనే కారణంతో విద్యార్థుల నిరసనకు అనుమతి ఇవ్వకపోవడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతును ప్రభుత్వం వినాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. కార్యక్రమాలకు అనుమతులు నిరాకరించినంత మాత్రాన విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం అధికారులు సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా జీవో 97 ను వెంటనే రద్దు చేయాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం చర్చలకు ముందుకు రావాలని సూచించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందన్నారు. విద్యార్థులు తమ సమస్యను ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేస్తున్న సమయంలో వారిని అడ్డుకోవడం ద్వారా సమస్య మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం విద్యార్థులతో చర్చించి వారి అభ్యర్థనలు పరిశీలించాలని కోరారు. సబ్ ఇంజనీర్లో ఇట్లా కావాలంటే ఆ డిప్లొమా తోటి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు లేదు, ఇంకా పై చదువులకు పోవాలనుకుంటే బీటెక్ చదవాలనుకుంటే ఈ 3 years కోర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ కాకుండా డైరెక్ట్ సెకండ్ ఇయర్ బీటెక్ లోపల జాయిన్ కావడానికి అవకాశం ఉంటుండే. దాన్నే లాటరల్ ఎంట్రీ అంటుండ్రి, లాటరల్ ఎంట్రీ. అయితే ఇప్పుడు ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు అంటే, పాపమైన చాలా చదువుకున్నటువంటి చదువుల మంత్రి కదా, కాబట్టి ఏం చేసుకొచ్చిండంటే కలెగూర గంపలాగా చేసుకొస్తున్నాడు. కలెగూర గంపలాగా ఐటీఐ, పాలిటెక్నిక్, మొత్తం స్కిల్డ్ యూనివర్సిటీ అని చెప్పి ఒక శక్తి అనేటటువంటిది పెట్టి, ఆయన వీసీగా దానికి ఆనంద్ మహేంద్ర గారిని పెట్టి ఈ పిల్లల భవిష్యత్ అంతా కూడా అంధకారంలోకి నెట్టేస్తున్నాడు. ఈ పిల్లలు ఇంకా జూనియర్ అసిస్టెంట్లు కావాలన్నా, సీనియర్ అసిస్టెంట్లు కావాలన్నా, లేదా పై చదువులకు పోవాలా, బీటెక్ చేయాలంటే కూడా ఎవరికి కూడా అవకాశం లేకుండా ఇటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నారు. ఈ పిల్లల భవిష్యత్తు గురించి ఖచ్చితంగా వీళ్ళకు నిరసన తెలుపుకునేటటువంటి హక్కు ఇవ్వాల. ఈ శక్తి అనేటటువంటి ఒంగోలులో పగటిపూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 1.7 కోట్ల విలువైన బంగారం, 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రధాన నిందితుడు పఠాన్ సమీర్ ఖాన్ బైక్ పై తిరుగుతూ తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు చెప్పారు. హైదరాబాద్ లో నివాసముంటూ నర్సరావుపేట, వినుకొండ, ఒంగోలు ప్రాంతాల్లో పగటిపూటే ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న పోలీసులు తెలిపారు. ఇంటి యజమానులు బయటకు వెళ్లిన సమయాన్ని గమనించి తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులు అపహరించేవారని వెల్లడించారు. చోరీ చేసిన బంగారం, నగదు వివరాలను సేకరించి నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 2 కూడా అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వారి నుంచి 24.5 లక్షల విలువైన బంగారం, 2 లక్షల నగదును విక్రయించేశారు. నిందితుల కదలికపై నిఘా పెట్టినట్టు కేసును ఛేదించిన పోలీసులను అధికారులు అభినందించారు. వర్క్ చేస్తూ ఉండే సో దీంట్లో మనము బాగా ఎఫర్ట్స్ చేసిన దాని మీద ఈరోజు అఫెండర్ని మనం పట్టుకోవడం జరిగింది. అతని పేరు వచ్చి సమీర్ ఖాన్ అలియాస్ సోహైల్ ఖాన్. అట్లాగే అతని పేరు ఇంకా చాలా అలియాసెస్ ఉన్నాయి. మొహమ్మద్ సమీర్ ఖాన్, పఠాన్ సమీర్ ఖాన్, షోహెబ్ ఖాన్, ఇట్లా చాలా నేమ్స్ తోటి ఇతను డిఫరెంట్ స్టేట్స్లో అఫెన్సెస్ చేస్తున్నాడు. మన ఏపీలో ఒక 8 కేసెస్, తెలంగాణలో ఒక 2 కేసెస్, తర్వాత పోతే కర్ణాటకలో ఒక 8 కేసెస్, అట్లా దరిదాపు ఒక 18 కేసెస్ దాకా మనకు ఇతను అడ్మిట్ అయినటువంటి కేసెస్. బాగా నోటోరియస్ అఫెండరు. ఈరోజు మనం ఇతని గురించి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేస్తుంటే ఈరోజు మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చా ఇతను మళ్ళీ టువర్డ్స్ ఒంగోలు వస్తున్నాడు, చేస్తున్నాడు అనే దాని మీద మనం దానికి సంబంధించి మన ఆఫీసర్స్ వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయ్యి దాని మీద వర్క్ చేసిన దాని మీద ఈరోజు ఆఫ్టర్నూన్ మనం అతన్ని ఆలాప్ సెంటర్ దగ్గర
కస్టడీలో తీసుకోవడం జరిగింది. అట్లాగే వెహికల్ కూడా చూస్తే మనకు దాంట్లో గోల్డ్ ఇవన్నీ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. నిజానికి ఇతను చాలా డిస్ట్రిక్ట్స్లో అఫెన్సెస్ చేస్తున్నాడు. ఇప్పుడు నూజివీడ్లో అఫెన్స్ చేస్తున్నాడు, వెనుకొండలో అఫెన్స్ చేస్తున్నాడు, నర్సరావుపేటలో అఫెన్స్ చేస్తున్నాడు. అన్ని పెద్ద పెద్ద అఫెన్సెస్. సో అన్ని జిల్లాల ఆఫీసర్స్ అందరూ కూడా వీళ్ళ కోసం ఎఫర్ట్స్ చేస్తున్నారు. బట్ మన వాళ్ళు చాలా బాగా ఫోకస్డ్గా చేయటం వల్ల ఈరోజు మనం ఈ అఫెండర్ని పట్టుకోగలిగాము. అతని నుంచి మనము దరిదాపు 682 గ్రాములు బంగారం అతని నుంచి రికవర్ చేసాం. దరిదాపు 1,03,00,000 వర్త్ ఉన్న గోల్డ్. అదే కాకుండా అతని పొజిషన్లో ఒక 15 lakhs క్యాష్ రికవర్ చేశాము. అట్లాగే ఇతను ఒక అఫెన్స్కి సంబంధించి గోల్డ్ని డిస్పోజ్ చేసి ఒక 18 lakhs పెట్టి ఒక కారు కూడా కొన్నాడు, మహీంద్రా XUV 700. తెలంగాణలో కల్లు వినియోగంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్కీ, బ్రాందీ వంటి మద్యం సేవించారని, అయితే కల్లు రుచి చూడాలని ఆయన సూచించారు. కల్లు అంటే అమృతమని, ఆ అమృతం రుచి తమ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్కకు తెలుసని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కూడా ఒకసారి కల్లు రుచి చూడాలని సరదాగా అన్నారు. తెలంగాణ సంస్కృతిలో కల్లుకు ప్రత్యేక స్థానం ఉందని, సాంప్రదాయంగా కల్లు తాగే పద్ధతి చాలా ప్రాంతాల్లో ఉందన్నారు. కల్లు వృత్తిపై ఆధారపడే గీత కార్మికుల జీవన పరిస్థితులను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. గీతా కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అయితే ముఖ్యమంత్రికి కల్లు తాగాలని సూచిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, సామాజికంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి. వ్యక్తులు జనం లక్షల్లో ఉన్నారు. ఈ వృత్తిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారిదే. చిన్న చిత్కర సమస్యలు ఉంటాయి. శస్త్రసఖ్యత పెరిగింది. చదువు వైపు మా మిత్రుడు పొన్నం ప్రగారు చెప్పినట్టుగా చదువు వైపు మళ్లాల్సినప్పటికీ కూడా కుల వృత్తులు నశించిపోకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కల్లు వృత్తిని రక్షించుకోవాలి, దాన్ని ప్రోత్సహించాలి, సరిపడా నిధులు ఇవ్వండి, కల్లు వృత్తిని ప్రోత్సహించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ, అదేవిధంగా భట్టి విక్రమార్క కోరుతూ, కల్లు శాశ్వతం అనే మాట, ఈ ప్రపంచం ఉన్నంత వరకు కల్లు శాశ్వతంగా ఉంటుంది, దాన్ని రక్షించుకోవాల్సిందిగా మనందరం కూడా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి సర్వై పాప లాంటి మహానుభావుడి యొక్క అంత గొప్ప విగ్రహం హైదరాబాద్లో పెట్టినారంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదములు. పోయిన ప్రభుత్వం నర్సంపేటలో తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేతపై మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో తెలంగాణ ఉద్యమకారుడైన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించారు. ఒకరికి గౌరవం ఇచ్చి మరో ఉద్యమకారుడి విగ్రహాన్ని తొలగించడం ఏ విధమైన న్యాయమని నిలదీశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారని, ఆయనకు నర్సంపేట ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. విగ్రహం కూల్చివేతకు నిరసనగా స్థానిక ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారని తెలిపారు. ప్రజల మనోభావాలను గౌరవించకుండా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదని విమర్శించారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన సమయంలో వారి గుర్తులను తొలగించడం బాధాకరమన్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు ముగింపు రోజు ఈ రోజు. అందుకే ఇవాళ ప్రజలందరూ చైతన్యవంతంగా రోడ్ల మీదకి ఎక్కి వారి యొక్క నిరసనను దిష్టి బొమ్మల ద్వారా వివిధ రూపాలలో చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఇంతమంది నాయకులను అరెస్ట్ చేశారు, ఇంతమందిని మీరందరూ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. రేపటి నుంచి ఏం చేస్తావు, ఎల్లుండి నుంచి ఏం చేస్తావు? ప్రజలే స్వతహాగా వారికి వారి నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు తీసుకున్నారు కదా. సాయంత్రం ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి, మీరు చెక్ చేసుకోండి, ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క వాయిస్ను వినిపిస్తున్నారు. కాబట్టి నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న జరిగిపోయిండు, ఏదో ఇక నేను నడిపిందే నడుస్తుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ అప్పుడు నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఆశయాల కోసం బీఆర్ఎస్ పార్టీ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఆయన అభిమానులు పనిచేసేది. ఇప్పుడు నర్సంపేట కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఆశయాల కోసం ప్రజలే ఇప్పుడు పనిచేస్తారు. నీ దగ్గర 2 లక్షల పైచలకు ప్రజలే, ఓటర్లే ఈరోజు పనిచేయబోతున్నారు. అది మా కళ్ళకు స్పష్టంగా నర్సంపేట యొక్క భావోద్వేతము అన్ని కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మేము మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే చెప్తున్నాం, ప్రజలు శాంతియుతంగా మన నిరసనలను తెలపాలి, ప్రజలు శాంతియుతంగా మన అభిప్రాయాలను తెలపాలి. ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటది. తెలంగాణలో 22A నిషేధిత జాబితా సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి స్పందించారు. ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయకపోయినా బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన జనతా గ్యారేజ్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు. భూములు, ఇళ్లను నిషేధిత జాబితా నుంచి తొలగించే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
22A కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం నుంచి పరిష్కారం లభించకపోయినా ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిషేధిత జాబితాలో భూములు చేర్చడంపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నిజమైన భూ యజమానులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా సమస్యలను త్వరగా పరిశీలించాలని పేర్కొన్నారు. భూముల విషయంలో బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. మేము కాపాడుకుంటాం, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది. కేసీఆర్ గారు పోరాడి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని ఫలంగా పెట్టిన నాయకుడు కేసీఆర్. ఈ రాష్ట్ర ప్రజలకు కష్టం వస్తే, ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగితే కేసీఆర్ గారి నాయకత్వంలో యావత్ బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. ధైర్యంగా ఉండండి. ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా మా జనతా గ్యారేజ్ కు, తెలంగాణ భవన్ కు రండి, మా దృష్టికి తీసుకురండి. మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. జై తెలంగాణ. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య వేదికపై తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తనను ఆదివాసీ ఎమ్మెల్యేగా గౌరవించడం లేదని కోవలక్ష్మి మంత్రి సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక గురించి తనకు కనీస సమాచారం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేగా తనను సంప్రదించకపోవడం ఏంటని ప్రశ్నించారు. తాను ఆదివాసీ ఎమ్మెల్యే అయినందుకే కించపరుస్తున్నారా అంటూ వేదికపైనే నిలదీశారు. జిల్లాకు మంత్రులు వచ్చి అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నప్పటికీ వాటి అమలు సరిగా జరగడం లేదని ఆరోపించారు. దీనిపై స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారని కోవలక్ష్మిని మంత్రి ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో ఇరువురి మధ్య మాటల తూటాలు పేలాయి. లేని వాళ్ళని తప్పు చేసి రాకపోయింది. వినమ్మా, మీరు ఎవరైనా గోవుల సీజన్ ఇచ్చి ఉంటే మీరు రాకపోయింది. లేని వాళ్ళకి ఇవ్వలేదు, ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. ఆసిఫాబాద్ రాసి ఇవ్వండి, అటువంటి ఎంక్వైరీ చేసినటువంటి వాళ్ళు క్యాన్సిల్ చేసి వాళ్ళ పైన చెడులు తీసుకెళ్ళి. మూడో విషయానికి సంబంధించి మీరు మాట్లాడుతుంది టెండర్ గురించి ఎప్పుడు జరిగింది. 3 ఏళ్ల కింద 5 కోట్ల రూపాయలు జోడీ గారి మంది నుంచి ఎవరు రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఒకదానికి అంటే జిల్లాకు సంబంధించి చెప్పమని మీరు బాధపడాలని చెప్పడం చెప్తారు. ఎందుకు రావడం లేదు చెప్పమంటే, కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వేడుకలు, జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా గీతా కార్మికుడి వేషధారణలో ఎమ్మెల్యే ఆదినారాయణ హాజరు కావడం కార్యక్రమంలో ఆకర్షణగా నిలిచింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప నాయకుడని కార్యక్రమంలో పాల్గొన్న వారు గుర్తు చేశారు. పేదలు, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ప్రజల ఆకాంక్ష నెరవేరిందని తెలిపారు. జయంతి కార్యక్రమానికి స్థానిక ప్రజలు, అభిమానులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక కౌన్సిలర్ గారు బోర్ల రాజేశ్వరి గారిని అన్ని కూడా గౌడ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా యొక్క అస్తిత్వం కాపాడే విధంగా నోట్ పుస్తకం చేసుకుని ర్యాలీ
కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో టిమ్స్ ఆలోచన చేసిన గొప్ప నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణానికి అవసరమైన స్థలాల గుర్తింపు, భూసేకరణ, సమస్యల పరిష్కారం వంటి కీలక ప్రక్రియలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఆలస్యమయ్యాయని, నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదని ఆరోపించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల విశ్వాసాన్ని పెంచేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రజలు వెనుకంజ వేసే పరిస్థితి ఉండేదని, బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచే ప్రయత్నం చేశారన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో టిమ్స్ ప్రాజెక్టులను తీసుకొచ్చామని తెలిపారు. ఆసుపత్రుల నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మేము వస్తాం గవర్నమెంట్ హాస్పిటల్ స్థాయికి తీసుకొచ్చినాం. ఆ 9.5 సంవత్సరాలు మేము చేసింది ఏంటంటే, మీరు పూర్తిగా నెగ్లెక్ట్ చేసి వదిలిపెట్టిన హెల్త్ డిపార్ట్మెంట్ ను ఒక స్థాయికి తీసుకొచ్చి అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. టిమ్స్ హాస్పిటల్ సబ్జెక్ట్ తో పాటు దానికంటే ముందు చాలా పని జరిగింది. టిమ్స్ హాస్పిటల్ ఆలోచన కూడా కేసీఆర్ గారు 2016 సంవత్సరంలో ఈ హాస్పిటల్ అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడే స్థల సేకరణకు సార్ చెప్పడం జరిగింది. నేనే అప్పుడు హెల్త్ మినిస్టర్ కాబట్టి అన్ని ప్రాంతాలు తిరిగి ఇప్పుడైతే స్థలాలు ఉన్నాయో ఆల్మోస్ట్ ఇంచుమించు అవి ఆ రోజే ఫైనలైజ్ చేయడం. తర్వాత కొన్ని రోజులు అనుకోకుండా ఎలక్షన్ ప్రీపోన్ కావడం, 6 నెలల ముందు ఎలక్షన్ పోవడం. దాని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉండడం, దాంతో కొంత డిలే అయింది తప్ప ఇప్పటికీ ఎప్పుడో కంప్లీట్ చేసి ప్రజలకు అందించే వాళ్ళం. మరి మేము ఫౌండేషన్ ఆలోచన చేసినాం, స్థల సేకరణ చేసినాం, స్థలాల్లో ఉన్న వివాదాలన్నీ తొలగించినాం, అక్కడ ఇబ్బందులన్నీ తొలగించి అన్ని చేసి శాంక్షన్ ఇచ్చి టెండర్ పిలిచి పని ప్రారంభమైన తర్వాత మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ కంప్లీట్ కాలే. మీరు మాట్లాడతారు మా గురించి. మేము ఏం చేసినాం అనేది మీ టైంలో 70 ఏళ్ళలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటే వాటిని 34 తీసుకెళ్ళినాం. అంటే 29 మెడికల్ కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేసి శాంక్షన్ ఇచ్చి అన్ని మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి. కర్నూలు నగరాన్ని దేశంలోనే ప్రముఖ డ్రోన్ హబ్ గా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. డ్రోన్ సిటీలో పర్యటించిన ఆయన వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన డ్రోన్ ప్రదర్శనలను పరిశీలించారు. అధునాతన డ్రోన్ టెక్నాలజీపై కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. అనంతరం ప్రముఖ డ్రోన్ కంపెనీల సీఈఓలతో పెట్టుబడుల అవకాశాలపై సమావేశం నిర్వహించారు. డ్రోన్ సిటీ కోసం ప్రభుత్వం 600 ఎకరాల భూమిని కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. డ్రోన్ రంగానికి ప్రత్యేక పథకాన్ని తీసుకురావడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. రాబోయే 2 ఏళ్లలో డ్రోన్ తయారీ పరిశ్రమ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. డ్రోన్ తయారీ రంగం ద్వారా కర్నూలు పరిసర ప్రాంతాల యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 5,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 25,000 పరోక్ష ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. ఎలా పెంచొచ్చు, డ్రోన్స్ తాలూకా తయారీ మన దేశంలో ఎలా పెంచొచ్చు అన్న ఉద్దేశంతో ఒక మంచి స్కీమ్ కూడా తీసుకొని వచ్చాం. అది ఇండస్ట్రీకి కూడా చెప్పాం, వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ తీసుకోమని కూడా ఈ సభాముఖంగా తెలియజేశాం. ఈరోజు ఇంత చక్కగా రావడానికి కాస్త ఇబ్బంది అయినా సరే 150 కంపెనీల నుంచి రిప్రజెంటేటివ్స్ దేశం మొత్తం మీద డ్రోన్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేసి, వాళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే అక్కడ నుంచి బస్సు వేసుకొని వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కరు కూడా మేము ఇబ్బంది పడ్డామని చెప్పలా. అందరూ కూడా ప్రెజెంటేషన్స్ చూసి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న చూసి మెచ్చుకున్నారు. ఇంత మంచిగా ఇక్కడ డ్రోన్స్ చేస్తున్నారంటే, డ్రోన్స్ కంపెనీస్కి ఇక్కడ ఆదరిస్తున్నారనంటే మేము నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఇక్కడే చేస్తాం, మాకు భూమి ఎలా ఇస్తారన్న దాని మీద ఈరోజు అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో రానున్న కాలంలో డ్రోన్ సిటీ ఏదైతే ఉందో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక హబ్గా ఇది మారబోతుంది. దీనికి కారణం మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన విజన్ కూడా. భారతదేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ప్రతి గ్రామంలో అట్లీస్ట్ ఒక డ్రోన్ ఉండాలన్నా 6 లక్షల పైగా డ్రోన్లు మన భారతదేశంలో ఉండాలి. ప్రస్తుతం ఉన్న డ్రోన్లు 40,000కు పైగా ఉన్నాయంటే ఇంకెంత మార్కెట్ మనకు ఉందో ఒకసారి గ్రహించండి. ఆ మార్కెట్ని ట్యాప్ చేయడానికే ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ డ్రోన్ సిటీని ఫుల్ సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇందులో మరొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఈ డ్రోన్ సిటీ ఓర్వకల్లో ఏర్పాటు అయిన తర్వాత ఉద్యోగాలు మన యువత యువకులకే వస్తాయి.
ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు చాలామంది చెప్పారు స్కిల్లింగ్ ఇప్పించండి, స్థానికులకి మంచి స్కిల్లింగ్ ఇప్పించండి, సో వాళ్ళే ఇక్కడ పనిచేసే విధంగా చేస్తారని దాని మీద కూడా మంచి కరికులం తయారు చేసి డ్రోన్స్లో పైలట్స్ అవ్వడానికి కానీ డ్రోన్ కంపెనీల్లో పనిచేయడానికి మినిమం ఏదైతే స్కిల్లింగ్ కావాలో వాటి మీద కూడా దృష్టి పెట్టి స్థానికంగా ఇక్కడ కర్నూలులో కానీ ఓర్వకల్లో లోకల్గా ఉండే వాళ్ళకి ఎక్కువ శాతం ఉద్యోగాలు వచ్చే విధంగా ఇది తీసుకుంటాం. ఎందుకనంటే అది కూటమి ప్రభుత్వం తాలూకా ఎజెండా ఉద్యోగ కల్పన అనేది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అంశంపై కీలక చర్చ జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో గత టీడీపీ ప్రభుత్వాల పాత్రను మంత్రులు ప్రస్తావించారు. 1987లో ఎన్టీఆర్ ప్రభుత్వం బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పించిందని, 95లో చంద్రబాబు ప్రభుత్వం రిజర్వేషన్లను 34% పెంచిందని వివరించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 24% తగ్గించిందని ఆరోపించారు. దీంతో సుమారు 16,800 మంది రాజకీయ పదవులను కోల్పోయారని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకోసం బీసీ ప్రొడక్షన్ యాక్ట్ తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. పదవుల కోసం మరి కేబినెట్ లో 34% రిజర్వేషన్ అమలు పరచడం నిజంగా ఈ వేదిక ద్వారా ఈ దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా బీసీలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఈ రోజు కేబినెట్ సమావేశం ప్రత్యేకంగా పెట్టి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే 1994 చట్టంలో 34% స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్లో రిజర్వేషన్లు ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపాలిటీలో 33% 1 పాయింట్ రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్లకు వెళ్లాలని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం ఎవరు ఊహించలేదు, ఎవరు అనుకోలేదు. మళ్ళీ బలహీన వర్గాలకి ఈ రిజర్వేషన్స్ వచ్చి రేపు మాకు ఇన్ని పదవులు వస్తాయని ఎవరు కూడా ఊహించలేదు అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నిర్ణయం తీసుకోవడమే కాదు, రేపెట్టి పరిస్థితిలో అక్టోబర్ నెలలోపే ఎన్నికలన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ స్థానికంగా ఈరోజు హైదరాబాద్ లో కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ కేటగాళ్లపై ప్రత్యేక నిఘా పెట్టిన హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించింది. ఈ ఆపరేషన్ లో కల్తీ నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్న ముఠాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అధికారులు భారీగా కల్తీ నెయ్యి తయారీకి ఉపయోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుమారు 36 టన్నుల కల్తీ నెయ్యి తయారీ సామాగ్రిని సీజ్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఇందులో 25.5 టన్నుల కల్తీ నెయ్యి, 8.7 టన్నుల క్రీమ్, 1200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతి, డాల్డా తదితర పదార్థాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నెయ్యి పేరుతో నాణ్యత లేని పదార్థాలను తయారు చేసి ప్రజలకు విక్రయిస్తున్నారని గుర్తించారు. ఆహార పదార్థాల్లో కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఒకటి, ఈ మిల్క్ ఫ్యాట్ లో కొన్ని మిల్క్ ఫ్యాట్ రిప్లేస్ చేసి దీంట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, ఫ్లేవర్ కోసం ఇది అరోమాటిక్ ఫ్లేవర్ కోసం ఇది సిఈసి కెమికల్ మిక్స్ చేయడం, తర్వాత టెక్స్చర్ కోసం స్టార్చ్ మిక్స్ చేయడం, రవా వేరే ఉప్మా ఈ టైప్ లో స్టార్చ్ మిక్స్ చేసి అది టెక్స్చర్ క్రియేట్ చేస్తారు. సో అదే ఒక టైప్ లో వైలేషన్స్ ఉంది. సో వితౌట్ మిల్క్ ఫ్యాట్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఉంది, దీంట్లో 0 ఫ్యాట్ ఉంది మిల్క్ ఫ్యాట్. వాళ్ళు పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, తర్వాత ఈ సిఈసి కెమికల్ ఫ్లేవరింగ్ ఏజెంట్ మిక్స్ చేయడం అండ్ స్టార్చ్ మిక్స్ చేయడం నడుస్తుంది. సో ఈ రకాలుగా వాళ్ళు ఈ ఘీ ప్రిపేర్ చేస్తున్నారు. 100 లీటర్లో ఘీలో 15 to 20 లీటర్స్ పామ్ ఆయిల్ మిక్స్ చేస్తారు. ఆ టేస్ట్ మేనేజ్ చేయడానికి మళ్ళీ 7 to 8 కేజీస్ వనస్పతి మిక్స్ చేస్తారు. ఈ రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, చాలా చోట్ల కూడా స్వీట్లు కూడా మనము ప్యూర్ నీ స్వీట్ అని చెప్తుంటారు. కూడా ఒక రకమైన అడల్ట్రేషన్ ఉంటుంది. ఈ మధ్యలో మనము ఆయుర్వేదిక్ లో కూడా చాలా నెయ్యి వాడుతున్నారు. ఆ నెయ్యి ఆయుర్వేదిక్ డాక్టర్స్ కి ఇచ్చే నెయ్యి కూడా ఒక రకమైన అది కూడా అడల్ట్రేషన్ ఉంటుంది. ఇట్లా వాళ్ళు ఆ ఘీ అమ్మడం జరుగుతుంది. ఈ మిల్క్ క్రీమ్ కూడా బయట నుంచి రావడం జరుగుతుంది. మెయిన్లీ హర్యానా, మహారాష్ట్ర, యూపీ, ఎంపీ, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది.
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పోలేపల్లి షిరిడి సాయినాథ్ నగర్ లో పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యాలయాల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వీఎంసీ చైర్మన్ దివాకర్ టీఎస్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, పరీక్షా ఫలితాలు, విద్యార్థుల ప్రవేశాలు, సహపాఠ్య కార్యక్రమాల అమలు వంటి అంశాలపై అధికారులు సమగ్రంగా సమీక్షించారు. పీఎం శ్రీ కార్యక్రమాల అమలు తీరుపై కూడా వివరాలు తెలుసుకున్నారు. డిజిటల్ విద్యా విధానం, పాఠశాలలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, విద్యార్థుల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. పాఠశాల అభివృద్ధికి చేపడుతున్న పనుల పురోగతిని అధికారులు వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకునే అవకాశాలు కల్పించాలని సూచించారు. పాఠశాలలో విద్యా వాతావరణం మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన చేశారు. But what is the objective? What is it that we are aiming for? It's justice. Anyway, as a regulation, we are all working on to follow. Yes, sir. Good. Yes, sir. You also have to fitness it. Whatever amount is there, ఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీలకు భారీ రిజర్వేషన్లు ఇస్తామన్న చంద్రబాబు గ్రామీణ ప్రాంతాల్లో 34%, పట్టణాల్లో 33.13%. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు కీలక నిర్ణయం. మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ప్రత్యక్ష ఎన్నికలు. సీఎంకు కళ్ళు రుచి చూపిస్తారన్న మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ కళ్ళు రుచి చూడాలని వ్యాఖ్య. కళ్ళు అంటే అమృతం, సీఎంకు రుచి చూపిస్తారని వెల్లడి. సీఎంకు కళ్ళు తాగమన్న పీసీసీ చీఫ్. పెద్ది విగ్రహం కూల్చివేతపై నన్నపునేని నరేందర్ ఫైర్. ఒకరికి గౌరవం, మరో ఉద్యమకారుడికి విగ్రహం కూల్చివేతేంటా అని ప్రశ్న. పెద్ది విగ్రహాన్ని ఎందుకు తొలగించారని నన్నపునేని నరేందర్. ఉద్యమకారుల గుర్తులు తొలగించడం న్యాయమేనా అని వ్యాఖ్య. హైదరాబాద్ లో కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టు. 36 టన్నుల సీజ్, 25.5 టన్నుల కల్తీ నెయ్యి, భారీగా సామాగ్రి స్వాధీనం. నెయ్యి పేరుతో నాసిరకం పదార్థాలు. ముఠాపై అధికారుల కొరడా. టోల్ ఫ్రీ పనిచేయకపోయినా జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయన్న హరీష్ రావు. 22A బాధితులకు జనతా గ్యారేజ్ అండా. 22A సమస్య పరిష్కారం లేకపోతే మా దగ్గరకు రండని వ్యాఖ్య. ప్రజల భూముల కోసం పోరాటం ఆపేది లేదన్న హరీష్ రావు. నాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.